ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్, మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే, పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు సోమవారం ఏలూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముందుగా పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, పచ్చమట్ల ధర్మరాజు, బడేటి వెంకటరామయ్య, చంటి, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, బత్తుల బలరామకృష్ణ, డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, పి ప్రశాంతి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, మెగా కంపెనీ డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్య, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ప్రభృతులు స్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు పనుల పరిశీలనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో కలిసి ముందుగా గ్యాప్ 1 పనులను పరిశీలించి పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ 2 పనులు, డయాఫ్రమ్ పనులను పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో ప్రాజెక్టు పనులపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, పచ్చమట్ల ధర్మరాజు, బడేటి వెంకటరామయ్య, చంటి, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, బత్తుల బలరామకృష్ణ, డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్లు కె వెత్రిసెల్వి, మెగా కంపెనీ డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్య, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభృతులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.
ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అన్నారు. ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చించామని, ప్రాజెక్టు నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన 7,27,000 ఎకరాలు కొత్త ఆయకట్టుతో పాటు మరో 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28 లక్షల మంది తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్తో పాటు విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, ప్రజలకు త్రాగునీటికి 23 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో 8,242 కోట్ల నిధులు వస్తే 2,342 కోట్ల రూపాయల నిధులను మళ్లించారన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79% పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణులతో 2 రోజులు వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చివేయడంతో సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో 2020లో వచ్చిన అతిపెద్ద వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు చిరి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, బడేటి రాధాకృష్ణయ్య, చంటి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జలవనరుల శాఖ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రభృతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం, అమరావతి 2 కళ్ళు. పోలవరం నది రాష్ట్రానికి ఒక జీవనాడి. దీనివల్ల 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఎకరాలు ఇరిగేషన్ స్థిరీకరణ, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి, పోలవరం, గోదావరి, కృష్ణ. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి. అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళచ్చు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార. ఇది కూడా 2-వే ప్రాజెక్ట్. ఇది ఈ 2 కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే 50 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ 3 గార్జెస్ డ్యామ్, దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది.
అందుకే ఇది చూసినప్పుడు 93 మీటర్లు డయాఫ్రామ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్ వేకి ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం 2019 రావడం, 19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్ట్ని మారుస్తున్నామని బలవంతంగా జూలై 29, 2019 నోటీస్ ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ను పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చింతమనేని ప్రభాకర్ గారు సత్వరమే వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఏలూరు రూరల్ మండలం మరియు పెదవేగి మండలాల్లో ఇటీవల సాగునీటి సంఘాలకు నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘం అధ్యక్షులు, వారి సంఘ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘం సభ్యులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. చేతులు పెట్టకండి అన్న. అని జరగమన్నారన్న. ఒకరి తర్వాత ఓకే సార్. అండి తీసే సార్ రెడీ గారు ఇవ్వండి అన్న. ఇది చూడండి Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sudhir. Many God bless to you. ఇలా అయిపోయిందా? ఎక్కడ నీ ఇల్లు దెందులు సర్పంచ్ గారి చౌదరికి ఇల్లు ఫ్లాట్ బుక్ చేశారా? నీళ్ళు కొద్దిగా 4 రోజులు లేట్ వస్తారే. ఎందుకంటే ములుగులు కూడా బిగ్ దగ్గర పూలు వేస్తా 4 రోజులు లేట్ అవుతుంది. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పోలవరం సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు మరో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. తరచూ వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలోని 220 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. పోలవరం మండలం టేకూరు R&R సమస్యలు, గృహాల నిర్మాణం, పునరావాస గ్రామాలకు బస్సులు, ఆసుపత్రి సౌకర్యాలు, దేవరగొంది ప్రగడమిల్లి ప్యాకేజీలో విడుదల చేయాల్సిన మిగిలిన సొమ్ము, ఇళ్ల స్థలాలు, భూమి లేని పేదలకు సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 2015లో
1787 కుటుంబాలకు అధికారులు ఇచ్చిన హామీలను అమలు కోసం 2016లో పోలవరం ప్రాజెక్టు కోసం ఖాళీ చేయబడిన 7 గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని, పోలవరం పంచాయతీలోని పునరావాస గ్రామంలో 190 ఇళ్లు నిర్మించారని, మంజూరైన జాబితాలో 17 మంది పేర్లను చేర్చారని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లారు. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం చివరి రోజుకు 55వ రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని శాలువాతో సత్కరించారు. ఈ రోజు భిక్షాదాతలుగా కురసాల కన్నబాబు, శ్రీ విద్యా దంపతులను కొట్టు మనోజ్, సామర్ల కిరణ్లు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ 55 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన నూకల రామకృష్ణ సతీమణి నూకల అమ్మాజీతో పాటు భిక్షా కార్యక్రమం కమిటీ సభ్యులు దాతల సహకారంతో దిగ్విజయంగా నియమనిష్టలతో నడిపిస్తున్న కొట్టు మధులను ఘనంగా సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి, పెద్ద ఎత్తున సర్వమాలాదారులు పాల్గొన్నారు. ఎం కుమారి 8328266107 ఎం కుమారి భవాని. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి. ఓం శ్రీ స్వామియే, శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. మనం ఈ సంవత్సరం 55 రోజులుగా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హరిహర సుత అన్నపూర్ణ సమేత అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి ఆధ్వర్యంలో మరి 55 రోజులుగా ఎంతో నిష్ఠ నియమాలతో ఇక్కడ భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామి అందరికీ కుదిరేలాగా వీలు పడేలాగా చేశాము. మరి ఇవాళతో ఆఖరి రోజు, మరి మళ్ళీ సంవత్సరం కలుద్దాం స్వామి. మరి ఈ రోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ విద్యా దంపతులు కూడా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మనకి ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ గారు వారి సంస్థ నుంచి మనకి 55 రోజులకి కూడా సరిపడా వంట నూనెను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సామర్ల కిరణ్ గారు మన ప్రధాన కార్యదర్శి, ఆయన 1 లక్ష రూపాయలు ధన సహాయం అందజేయడం, మరి అంతేకాకుండా వారి సంస్థ నుంచి బెల్లం, చింతపండు, అపరాలన్నీ కూడా వారు అందించడం జరిగింది స్వామి. ఈ 55 రోజులకి బియ్యాన్ని అందించడం జరిగింది. మరి అదేవిధంగా మన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ గారు ధన సహాయం అందిస్తూనే మరి ఈ 55 రోజులు కూడా మనకి అన్ని విధాల ఖర్చులు అన్నీ కూడా జమా ఖర్చు చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మనం లెక్కప్ చెప్పాము. అదేవిధంగా మరి మన ఏలూరు శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణ గారు మనకి
మనం ప్రతిరోజు కూడా ఇక్కడ భిక్షా ప్రదాతల్ని సన్మానించుకున్నాము, అదేవిధంగా ఒక స్వామిని సత్కరించుకున్నాము. మరి దానికి అవసరమైనటువంటి శేష వస్త్రాన్ని తిరుపతి నుంచి తెప్పించి అందజేయడం జరిగింది. గారపాటి తపనా చౌదరి గారు, అదేవిధంగా అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు, దీపక్ నెక్స్ట్ జన్ ఫీడ్స్ అధినేత, వారు మనకి ఈ 55 రోజులకి సరిపడా కందిపప్పుని అందజేయడం జరిగింది స్వామి. మరి వంకినేని భానుప్రకాష్ గారు ₹1,00,000 ధన సాయం అందజేయడం జరిగింది. ఎస్ఎంఆర్ కలబాబు గారు గతంలోనే మనకి గ్రౌండ్ అంతటినీ కూడా బాగు చేసి అప్పచెప్పడం జరిగింది. జంటగుద్ది సుబ్రహ్మణ్యం గారు ₹1,00,000 ధన సాయం అందజేయడం జరిగింది. ఎడ్లపల్లి సుబ్బారావు గారు, సూర్యలక్ష్మి మిల్లర్స్ అధినేత, వారు ₹1,00,000 ధన సాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా విజయ హాస్పిటల్స్ విదేశ్ హార్ట్ కేర్ సెంటర్ డాక్టర్ రితేష్ గారు ₹1,00,000 ధన సాయం అందజేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ సుంకర పనితేజ విల్లా ఏషియన్ ఉషోదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ₹54,000 ధన సాయం అందజేయడం జరిగింది. మరి జేపీ సౌండ్స్ అధినేత ఎడవల్లి కోటి గారు మనకి 55 రోజులకి పందిర్లు, టిక్టాక్ సామాన్లు, మైక్ సౌండ్ అన్ని కూడా అందజేయడం జరిగింది స్వామి. పొట్టు అప్పారావు గారు వాళ్ళు పెరుగు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. మరి కన్నన్ గారు, విజయశంకర్ గారు ఇక్కడికి ఆకుకూరలు, అరిటాకులు, డిస్పోజల్ సామాన్లు అన్ని కూడా ఆయన అందజేయడం జరిగింది. మరి మా సంస్థ నుంచి కూరగాయలు అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ 55 రోజులు సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎంతో ఇదిగా మన ఇక్కడ భిక్షా కార్యక్రమం స్వీకరించిన స్వాములందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్వామి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. ₹222కే క్యాడ్బరీ సిల్క్ సారీస్, ₹500కే 3 రాయల్ షిఫాన్ సారీస్, ₹777కే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, ₹4,000కే 4 నక్షత్ర పట్టు సారీస్, ₹5,000కే 4 వారాహి పట్టు సారీస్, ₹7,000కే 4 అవంతిక పట్టు సారీస్, ₹299కే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, ₹699కే 2 లిల్లీ ప్లాసో సెట్స్, ₹1,999కే 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786.
సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగపడే స్టడీస్ మెటీరియల్స్ ను ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరపున గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమం నందు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా అలీ, రుద్రాక్షి రవికుమార్, ఆర్థిక కార్యదర్శి రంగమోహన్, జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర్, డీసీఈబీ సెక్రటరీ సర్వేశ్వరరావు, నగర అధ్యక్షులు షేక్ పర్వీన్ బేగం, ఏలూరు నగర నాయకులు మరమూడి చిట్టిబాబు, ఎండి జిక్రియా తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం నూతన జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని సిపిఎం జిల్లా మహాసభలు పిలుపునిచ్చాయని వివరించారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజురామ భవనంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బుట్టాయిగూడెంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలకు తీర్మానాలను, నూతన కమిటీ వివరాలను నూతన జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రకటించారు. ఈ సమావేశంలో నూతన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, కె శ్రీనివాస్, పి రామకృష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ స్వర్ణ ప్రదేశ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ట్రూ అప్ సర్దుబాటు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో విద్యుత్ ఛార్జీలు వడ్డిస్తున్నారని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన నిండా మునిగిపోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కోరారు. జిల్లా మహాసభల్లో ప్రజా సమస్యలపై 30 తీర్మానాలు ఆమోదించినట్లు ప్రకటించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, యువజనులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 13, 14, 15 తేదీలో ప్రధానమైన వనరులు ఉన్నాయి. సహజ వనరులకు అసలు ఏమాత్రం కొదవలేదు. మంచి బ్రహ్మాండమైన మనకి ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీలో 5 కొండల నుంచి మనకి అనేక దట్టమైన ఖనిజ వనరులతో పాటు, మానవ వనరులతో పాటు అంత మంచి వృక్ష సంపద ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకో ప్రక్కన మనకి నూజివీడు రసాలు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఉంది. ఇంకో పక్కనేమో మన ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు ఉంది. మన మెట్ట ప్రాంతం ఇప్పుడు పామాయిల్ భారతదేశంలోని అత్యధిక పంటలు పండే ప్రాంతంగా ఈ రకంగా అత్యంత వైవిధ్యభరితంగా ఆదాయాలు తెచ్చి ఆక్వాతో కూడా ఆదాయాలు చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి చేకూరుతున్నాయి. ఈ రకంగా జీడిపిలో ప్రధాన పాత్ర వహిస్తున్నప్పటికీ ఈ జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగానే ఉంది. పాలక వర్గాలు దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడం కానీ లేదా దాన్ని అమలు చేయడం కోసం కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదు. దానికి కూడా మేము స్పష్టంగా ఈ జిల్లా మహాసభలో చర్చించాం. వాటి అమలు కోసం కూడా మేము దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ఇంకా పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయింది, ప్రాజెక్ట్ నిర్మించకూడదనే చట్టాలన్నింటినీ అతిక్రమించే పద్ధతులు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆయన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం విదేశీ నిపుణులు తీసుకొస్తున్నారు, కానీ నిర్వాసితుల పునరావాసం కోసం మాత్రం అక్కడ లోకల్గా ఉన్న వీఆర్ఓల్ని, సచివాలయ అధికారులను కూడా పంపించే చర్యలు తీసుకోవట్లేదు. మీరు ఆ నిర్వాసితుల పునరావాసం మీద ఫోకస్ పెట్టి పరిష్కారం చేయాలనేది ఈ అంశాలను కూడా మేము జిల్లా మహాసభలో చర్చించి ఇంకా అనేక సమస్యలు, ప్రజా సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేశాం. పరిశ్రమలు కానీ వ్యవసాయ ఆధార పరిశ్రమలు చాలా ప్రధానంగా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల మన జిల్లా ఎంపీ గారు జీలు మిల్లో ఆయుధ డిపోని పెడతామని చెప్పారు. ఆయుధ డిపోకి మన జిల్లాకి ఏం సంబంధం లేదు. అది కేవలం అదాని మెప్పు కోసమో తప్ప ఈ జిల్లా ప్రజలకి ఏం ఉపయోగం లేదు. ఈ జిల్లా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి. పామాయిల్ ప్రధానంగా దేశంలోనే ప్రధానంగా ఇక్కడ పండుతూ ఉంది. మరి అలాంటి పామాయిల్కి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొబ్బరి పండుతూ ఉంది, చేపలు, రొయ్యలు బాగా పండుతూ ఉన్నాయి, అరటి ఉంది. ఇలాంటి విభిన్నమైనటువంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి అలాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. మన ఏలూరు జిల్లా నుంచి సుదూర ప్రాంతాల కొల్లేరు నుంచి 100 కిలోమీటర్ల రోజు ప్రయాణాలు చేసి పనులు లేక మరి వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు జిల్లా సమగ్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి స్పష్టత లేదు. దానివలన ఈ జిల్లాకి ఏ పరిశ్రమలు తేవాలో కూడా స్పష్టత లేకుండా ఉంది. పెట్టుబడులు తీసుకొస్తామంటున్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు పెట్టండి. అదానీలకి, అంబానీలకు ఉపయోగపడే పరిశ్రమలన వాళ్ళకి మేలు జరుగుతుంది తప్ప జిల్లా ప్రజలకు మేలు జరగదు. అందుకోసమే జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలని చాలా స్పష్టంగా సిపిఎం పార్టీగా ఈ మహాసభలో కూడా. సనాతన రామకోటి మోటిపల్లివారి వీధి ఏలూరు ధనుర్మాస నగర సంకీర్తన కార్యక్రమం నెలగంట పట్టడం ప్రారంభం. ఈ రోజు ధనస్సు రాశిలో సూర్యుడి ప్రవేశంతో ధనుర్మాసం ప్రారంభమవుతుందని, ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు జరుగుతుందని, ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో తిరుప్పావై నగర సంకీర్తన భజన కార్యక్రమాలు జరుగుతాయని ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 5వ తరం భక్తులు పయ్యావుల భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటిపల్లివారి వీధి ప్రముఖులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నగర సంకీర్తనలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరకు ఇది 130 సంవత్సరాల పైబడి నుంచి నడుస్తుంది. పూర్తిగా తెలియదు కానీ 130 సంవత్సరాల పై నుంచి ఇది నడుస్తుంది. ఈ సంవత్సరం 2024 సుమారుగా ఒక 140 సంవత్సరాలేమో అవ్వచ్చేమో. ఈ మా పూర్వీకులు మాకు అందించినటువంటి మంచి సనాతన ధర్మం, సనాతన సంప్రదాయాన్ని మేము గౌరవంగా ఎంతో భక్తిభావంగా భావిస్తూ దీన్ని కొనసాగిస్తున్నాము. దీనికి ఈ నెల్లాళ్ళు నిరాటంకంగా కొనసాగాలని ఆ కోదండరాముని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? రోజు దినచర్య ఎలా ఉండబోతుంది? నగర సంకీర్తన ప్రతిరోజు ఉదయం 5ంటికి మేలుకొలుపు గంట కొడుతూ ఉంటారు. తర్వాత 5:30కి నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. అలాగే వీధిలో మహిళలందరూ కూడా గీతాపారాయణం చేసి గుళ్ళో గీతాపారాయణం చేస్తారు. అలాగే పురుషులు, పిల్లలు, చిన్నపిల్లలందరూ కలిసి రామనామ సంకీర్తన చేసుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ ఈ మళ్ళీ తిరిగి వెళ్లి హారతి ఇచ్చే వరకు ఈ రోజు ప్రతిరోజు కార్యక్రమం ముగుస్తుంది. అంటే ఏమంటారు? ఇది జయగంట. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఈ జయగంట మా పూర్వీకుల నుంచి వంశపారంపర్యానికి వస్తే ఇదే జయగంట మోగుతూనే ఈ నగర సంకీర్తన ప్రారంభం అవుతుంది. మేల్కొలుపు కాడి నుంచి నగర సంకీర్తన వరకు కూడా ఇదే జయగంట మోగుతూ ఉంటుంది. అంటే ఎన్నో తరం ఈ గంటను కొట్టారంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి నేను 5వ తరం వాడిని అనుకుంటున్నాను. నేను 5 తరాల నుంచి ఇదే గంట. ముందు అయితే నాకు గుర్తుగా తెలియదు. ఇదే గంట 5 తరాల నుంచి నడుస్తూ ఉంది. చూపెట్టాలి పైకి అడ్డం ఒకసారి కొట్టండి. వెనకాల జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ వద్ద I-20 కారు అదుపు తప్పి ఇంటి లోపలికి దూసుకు వెళ్లింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుంచి ద్వారకా తిరుమల చినవెంకన్న దర్శనానికి వస్తున్న సమయంలో నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ ఒక్కసారిగా నిర్దమత్తులోకి వెళ్లిపోయాడు. దీంతో పక్కనే ఉన్న ఇంటి లోపలికి కారు దూసుకుపోయింది. అయితే ఆ సమయంలో ఇంటిలో ఉన్న మహిళలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్దమత్తేనని పోలీసులు తెలిపారు. చెప్పు ఎలా గుర్తించారు చెప్పండి. వచ్చేసారు ఇలా వచ్చి మా కళ్ళు కనపడలేదు. మేమే చచ్చిపోయాం అనుకున్నాము. అక్కడ ముందు పార్టీ నేటి నుండి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పిబి రంగనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం హిందువులకు ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు అర్చన కార్యక్రమాలు, గోత్రనామాలతో పూజలు, సహస్రనామ పారాయణం, తిరుప్పావై తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలాచార్యులు, పిబి రంగరాజన్, కెవి వీర రాఘవాచార్యులు, కె రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయం. ఓం గణపతి నవరాత్రులకి, దసరా నవరాత్రులకి, శ్రీరామనవమికి, వసంతోత్సవాలకి, ధనుర్మాసంలో కూడా భారతం, భాగవతం, రామాయణం పఠించడం అలవాటుగా ఉంది పూర్వకాలం నుంచి. ఈ సంవత్సరం ఈ దేవస్థానం నందు 27 రోజులు అనగా 27 నక్షత్రాలు దృష్టిలో పెట్టుకుని రామాయణ పారాయణ జరుగుతుంది. ప్రతి 9 రోజులకు ఒకసారి సుందరాకాండ పారాయణ కూడా జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే మార్గశిర మాసం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతి కాబట్టి కృష్ణుడిని ఎలాగైనా తలుచుకోవాలి. కాబట్టి ఈ ధనుర్మాస సందర్భంగా సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు భాగవత ప్రవచనం నిర్వహింపబడుతుంది. అంతేకాకుండా రామాయణంలో ఏ ఒక్క శ్లోకం విన్నా మోక్షం వస్తుంది. ప్రతి ఆది కారణం రామాయణం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.